కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు సమస్తము దేవుడే. నా జీవితంలో మంచి జరిగిన ఆయనే, చెడు జరిగిన ఆయనే, అద్భుత కార్యాలు జరిగిన ఆయనే, నన్ను శ్రమల పాలు చేసినా కూడా ఆయనే, నన్ను స్వస్థపరిచిన ఆయన దేవుడే, స్వస్థపరచకపోయినా ఆయన దేవుడే, నాకు ఉద్యోగం వచ్చినా దేవుడు దేవుడే, రాకపోయినా దేవుడు దేవుడే. నాకు సమస్తము దేవుడే. నేను ఆయననే నమ్ముకున్నా, ఆయన మీదే నేను ఆధారపడిన, దేవుడి మీదే నేను భారం వేశాను. ఏమి జరిగినా సరే నేను దేవుని మీదే నేను ఆధారపడి బ్రతుకుతున్నాను అని హన్నా అన్నది అలాగే జీవించి చూపించింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఇలా ఉన్నది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎందుకు సంతోషిస్తుందని చెప్పిందండి? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. అంటే దేవా, నీ యొక్క కాపుదల నా మీద ఉన్నది. నా విరోధుల మీద నేను అతిశయపడతానంటే ఎవరు విరోధి? ఎవరు? హన్నాకి విరోధి ఎవరు? ఆమెను గొడ్రాలని ముద్ర వేసి ఆమెను అవమానించినటువంటి తన పెనిమిటి 2వ భార్య అయిన పెనిన్నానే తన విరోధి. అలా పేరు చెప్పకుండా వాళ్ళు తెలివిగా మాట్లాడుతుందండి. తర్వాత యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడ కూడా లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, అనగా మన ప్రవర్తన నియమావళిని పరీక్షిస్తాడు. కను అంత గర్వముగా మాట్లాడవద్దు, గర్వపు మాటలు మీ నోట రానివ్వకండి. దేవుని ఎదుట మనల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మీ ఎడల్లో మేము భయము భక్తి కలిగి పరిశుద్ధతలో జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమును మీరు కడిగివేయండి నాయన. మమ్మల్ని సరిచేయండి ప్రభువా, మమ్మల్ని హెచ్చరించండి నాయన. అవసరమైతే మాకు శ్రమలనిచ్చి మమ్మలను అగ్నితో కడగండి ప్రభువా. పరిశుద్ధముగా పుట్టమ వేసిన బంగారం వల్లే మేము నీ ఎదుట మెరవాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ వాక్యంలో ఎదిగి ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.